ధనం, కులం, ప్రభావం ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యుడి కోసం ఓ కొత్త పార్టీ అవతరించింది. తెలుగుదేశం, వైసీపీలకు చెక్ చెప్పేందుకు తృతీయ శక్తిగా జనసేన ఆవిర్భవించింది. సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాలన్న పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పానికి జనం జేజేలు కొడుతున్నారు. జనసేన తరపున ఎన్నికల్లో అభ్యర్థులుగా పోటీలో నిలుస్తామని స్క్రీనింగ్ కమిటీకి 2500 అప్లికేషన్స్ వచ్చాయి. ఇంతకీ జనసేన నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న వారెవరు? పొలిటికల్ క్యాన్వాస్ పైకి వచ్చేందుకు రెడీ అయిన జనసేన ఆస్పిరెంట్స్ లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలన్న జనసేన సంకల్పానికి జనం నీరాజనం పడుతున్నారు. ఈసారి సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న జనసేన పార్టీ సామాన్యుల్ని సైతం రాజకీయాలకు చేరువ చేసేందుకు చేసిన ప్రయత్నం సత్ఫలితాలిచ్చింది. పవన్ ఇచ్చిన పిలుపుకి అనూహ్య స్పందన లభించింది. స్క్రీనింగ్ కమిటీకి ఫస్ట్ అప్లికేషన్ పవన్ ఇవ్వడంతో మొదలుపెట్టిన ఈ ప్రక్రియ పట్టుమని 10 రోజుల్లోనే 175 స్థానాలకు సుమారు 2500 మంది అప్లికేషన్స్ వెల్లువగా చేరాయి. మేము సైతం జనసేన తరపున పోరు సలుపుతామంటూ 570 మంది ఆడబడుచులు, అన్నకి అండగా అంటూ 1839 మంది పురుషులు అప్లై చేశారు. ఇక్కడ ఓ ప్రత్యేకత ఏంటంటే ఓ ట్రాన్స్జెండర్ కూడా స్క్రీనింగ్ కమిటీకి తమ దరఖాస్తును అందజేశారు. అప్లికేషన్స్ ఇచ్చిన వారిలో 80% మంది 50 ఏళ్ల లోపువారే. వారిలో 140 మంది లాయర్లు, 113 మంది ఐటీ ఉద్యోగులు, 64 మంది టీచర్లు, 65 మంది డాక్టర్లు, 41 మంది లెక్చరర్స్గా ఉన్నారు. ఇక 29 మంది జర్నలిస్టులు, 22 మంది ప్రొఫెసర్లు, 12 మంది పోలీసులు, 13 మంది ఇంజనీర్లు, 8 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, 10 మంది మాజీ సైనికులు కూడా జనసేనతో రాజకీయ రంగ ప్రవేశానికి సై అనేశారు. ఇక ఐపీఎస్, ఐఏఎస్ క్యాడర్లలో పనిచేసిన 2, ఒక రిటైర్డ్ జడ్జి కూడా అప్లై చేసిన వారిలో ఉండడం విశేషం. వీరిలో ఎక్కువగా రాజకీయాలకు కొత్తవారే. అయితే రాజకీయ ఉద్దండులు సైతం తమకు అవకాశం కల్పించాలంటూ స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ మరో విశేషం. రాజకీయాల్లోకి మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు రావాలన్న జనసేనాని పవన్ పిలుపుతో భారీగా అప్లికేషన్లు వచ్చిపడ్డాయి. శాసనసభ ఎన్నికల కోసం 2087 మంది అప్లై చేసుకోగా పార్లమెంటు కోసం 323 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక విద్యావంతుల విషయానికొస్తే 30 మంది రీసెర్చ్ స్కాలర్స్, 8 మంది చార్టర్డ్ అకౌంటెంట్లు, 945 మంది గ్రాడ్యుయేట్లు, 720 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్న వారిలో ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం కోరుతూ వచ్చిన ఆశావాహుల్లో ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ సెగ్మెంట్లతో పాటు గిరిపుత్రులకు కూడా ఆసక్తి కనబరిచారు. అప్లికేషన్లు ఇచ్చిన వారిలో గిరిజన యువతీ యువకులు గణనీయంగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పీజీ, వృత్తి విద్యలో అభ్యసించిన వారే. సామాన్య కూలీలతో పాటు ఆటో డ్రైవర్లు కూడా దరఖాస్తులు అందజేశారు. అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. జనసేన పార్టీ అభ్యర్థుల కోసం పవన్ ఇచ్చిన పిలుపుకి వయస్సు, వృత్తితో సంబంధం లేకుండా అప్లికేషన్లు అందజేశారు. 30 ఏళ్లలోపు వారు 595 మంది అప్లికేషన్లు ఇవ్వగా 31 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారు 839 మంది దరఖాస్తు ఇచ్చారు. 41 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు 600 మంది, 51 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు 275 మంది అప్లికేషన్లు అందజేశారు. వీరితో పాటు అనూహ్యంగా 60+ వారు కూడా 101 మంది అప్లికేషన్లు ఇవ్వడం విశేషం. సామాన్య జనానికి రాజకీయం అనేది ఓ బ్రహ్మ పదార్థంలా అనిపిస్తోన్న ఈ తరుణం పవన్ పిలుపుకి వేలాదిగా అప్లికేషన్స్ రావడంతో జనసేన వర్గాలకి మంచి ఊపునిచ్చింది. ఇక స్క్రీనింగ్ కమిటీ ఏ ప్రాతిపదికన ఈ దరఖాస్తుల్ని వడబోస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఆస్పిరెంట్స్, ఆల్ ద బెస్ట్.